మార్కో ట్రైలర్ ఎలా అనిపించింది? రేపు రిలీజ్ కదా. అసలు మామూలుగా లేదు. ఒక కేజీఎఫ్ ఒక యానిమల్ ని మిక్స్ చేసినట్టు ఉంది. ఉమ్, నాకైతే ఆ బ్యాక్ డ్రాప్ మొత్తం కూడా ఉమ్, చూస్తుంటే ఉమ్, వైలెన్స్ కూడా వేరే లెవెల్లో ఉందన్నమాట. ఉమ్, అమ్మో ఆ చెవు కురికేసాడు భయ్యో ఉమ్, బాబోయ్ బీపచ్చం మాట. ఉమ్, నాకు ఎవరు గుర్తొచ్చారంటే మన బాక్సర్, వరల్డ్ వైడ్ బాక్సర్, ఆయన పేరేంటంటే ఉమ్, ఆయన పేరేంటి ఉమ్, అదే రొనాల్డో. లేదు కాదన్న ఉమ్, మైక్ టైసన్. మైక్ టైసన్. మైక్ టైసన్ ఒక బాక్సింగ్ ఛాంపియన్ గా ఉన్నప్పుడు, ఉమ్, ఆయనకి అగ్రెసివ్ గా ఉన్నప్పుడు, బాగా కోపం వచ్చేసినప్పుడు చెవు కొరికేసాడు. ఉమ్, ఉమ్, ఆ ప్రత్యర్థి చెవు కొరికేసాడు, ఓకే. మొక్కడు వచ్చేసింది మాట. ఉమ్, ఆ టైప్ లో చెవు కొరికేయడం అవన్నీ చూస్తుంటే బాబో ఎంత వైలెంట్ గా ఉన్నాడేంట్రా బాబు మార్కోలో ఇతను అనిపించింది. ఉమ్, నిజంగా మనోడు ఇప్పుడు దాకా కూడా సైడ్ క్యారెక్టర్ లో ఉమ్, మన చూస్తే ఎన్టీఆర్ సినిమాలో చూసాం, జనతా గ్యారేజ్ లో. జనతా గ్యారేజ్ లో సైడ్ ఉమ్, క్యారెక్టర్ ఉమ్, చూసాం. ఉమ్, ఉమ్. అలాగే అనుష్క గారితో. అనుష్క గారితో చాలా మంది చేశాడు. ఉమ్, మంచి యాక్టర్, ఉమ్, మలయాళంలో మంచి పేరున్న యాక్టర్, ఉమ్. మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న యాక్టర్. కేజీఎఫ్ లుక్ ఉంది, టింట్ బ్లాక్ టింట్ అని అంటున్నారు. Yes, yes, మీరేమంటారు? yes. అసలు మామూలుగా లేదు. వాళ్ళందరూ కూడా అది ఎలా ఉన్న ఎలా 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 తెస్తారంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ హీరోని హైలైట్ చేస్తారు, ఉమ్, ఎలివేషన్ బాగా పెడతారు హీరోకి. ఉమ్, ఆ టైప్ ఆఫ్ మన సైడ్ కూడా వస్తే బాగుండు. ఉమ్, నిజంగా వాళ్ళు చూసుకుంటే కేజీఎఫ్ లో హీరోని ఒక రేంజ్ లో చూపిస్తారు అన్నమాట. ఉమ్, మాటి మాటికి చూపించారు. మాటి మాటికి యానిమల్ చూడండి, ఉమ్, యానిమల్ లో అసలు మన కాన్సన్ట్రేషన్ కొంచెం కూడా స్కిప్ అవ్వకుండా చూపిస్తారు. అవును. హీరోని పదే 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 హైలైట్ చేసుకుంటారు. ఉమ్, ఆ టైప్ ఆఫ్ వెర్షన్ కనబడాలి ఇలాంటి వైలెంట్ సినిమాలకి. ఎస్పెషల్లీ ఉమ్, స్టోరీ ఉన్న సినిమాకి ఏ మూల ఉన్న హీరో నడిచేద్ది, ఉమ్, కానీ ఇలాంటి ఎలివేషన్ ఇలాంటి వైలెన్స్ ఉమ్. ఉన్న సినిమాకి అయితే ఖచ్చితంగా హీరోని ఫోకస్డ్ ఉండాలి. సో గన్స్ బాగా వాడాడుగా మనోడు. బాగా, ఎలా బాగా. అనిపించింది వచ్చి? అంటే ఒక మాస్ క్యారెక్టర్ కదా, ఉమ్. మొత్తం ఒక డాన్ క్యారెక్టర్ అనుకో సపోజ్. ఉమ్, ఆ టైప్ ఆఫ్ ఉన్నప్పుడు చూడండి మాట్లాడితే గన్స్ ఎలా తీస్తారు. ఉమ్, నేను చెప్పిన 2 సినిమాలు కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి, guns. ఆ టైప్ ఆఫ్ వెర్షన్ ఉంది దీంట్లో కూడా. ఉమ్, ఈ మార్కోతో ఒక మార్క్ అయితే పడుతుంది మనోడికి, ఉమ్. తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి పేరు సో వస్తుంది. మన అనుకున్న వాళ్ళని చిత్రహింసలు చేసి చంపితే ఎలా ఉంటుందో చూపిస్తానట్టు అంటున్నాడు కదా. Yes, yes. సో అంటే బాగా ఏమైనా అదే సన్నిహితులు ఏమో చంపుతాడు. సన్నిహితులు అంటే మన అనుకునే వాళ్ళని మోసం చేస్తే ఎలా ఉండబోతుంది తర్వాత ప్రక్రియ. ఇప్పుడు నేను నమ్మాను, నమ్మినోడు నా పక్క నుండి మోసం చేస్తే వాడికి ఉంటది మాట, ఎక్కువ కోపం ఎక్కువ ఉంటది. ఇప్పుడు బయట ఎవడన్నా మోసం చేసి అది వేరు పట్టించుకోడు, కానీ మన కూడా ఉండి మన గొయ్యితో ఉండి మనం కూడా అనుకుంటాం నా కొడుకు ఇన్నాళ్ళు నేను నమ్మింది అన్న ఫీలింగ్ వస్తుంది లేదా. ఆ టైప్ ఆఫ్ వెర్షన్ స్టోరీ బీజిఎం ఎలా అనిపించింది? చాలా చాలా బాగుందండి. బీజిఎం అయితే అసలు వండర్స్ అని చెప్పాలి. ఆయనకి తగ్గ లుక్ కి తగ్గ బీజిఎం పడింది. ఆ బీజిఎం ఫిల్ చేసింది హీరోని, ఎలివేషన్ హైలైట్. జనవరి